మనం ముందు మాట్లాడుకున్నట్టు మనం భక్తి యోగంతో మొదలుపెట్టాలి కాబట్టి భక్తి యోగంతో మొదలు పెడుతున్నానండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. జనరల్గా భగవద్గీత, భారతం, రామాయణం ఈ ఇతిహాసాలు రెండు కూడాని ద్విపదలతోటి కొన్ని చోట్ల ఎక్స్టెండెడ్ ద్విపదలతోటి ఉంటాయి. అంటే మనకి వచ్చిన ఈ ఉత్పలమాల, చంపకమాల ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన సంస్కృత పద్యాలైతే మొట్టమొదటిగా ఈ రెండుని ఇతిహాసాల వరకుని ఈ రెండు ఎక్కువగా ప్రాముఖ్యంలో ఉండేవి. ఈ రెండింటిని వీళ్ళు ఎక్కువగా ఉపయోగించారు కూడా. సో ఇవి జనరల్గా ఈవెన్ ఏ ద్విపద అయినా కూడా, అంటే ఎక్స్టెండెడ్ ద్విపద అవ్వచ్చు, మామూలు ద్విపద అవ్వచ్చు, రెండూ కూడా 4 భాగాలుగా విడగొట్టబడవచ్చు. మీరు చదువుతున్నప్పుడు వాళ్ళ భావం కూడా ఆ విధంగా వచ్చేలాగా జనరల్గా సగంలోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏవం సతతయుక్తాయే అంటే అంతవరకు ఒక రాగంలో మనం తీసుకురావచ్చు. భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. సో ఈ ద్విపదని 4 భాగాలుగా చేయొచ్చు. మొదటి పంక్తి ఏదైతే ఉందో దానిలోని మధ్యలోకి విడగొట్టిన అర్థం సమానంగానే ఉంటుంది. యువతల దానికి కూడా అర్థం సమానంగానే ఉంటుంది. సో దాన్ని ఆ విధంగా వాళ్ళు చేయడం వల్ల మనం కూడా పద విభజన చూసుకుని అర్థం చేసుకుంటే ఈ సంస్కృతం కూడా అర్థం కాని సంస్కృతం ఏం కాదండి. భగవద్గీతలో ఉన్న సంస్కృతం నేను ఎలాగైతే మిగతా తెలుగు పద్యాల గురించి చెప్తూ ఉంటానో ఇది కూడా అలాంటిదే. కొంచెం మీకు తెలిస్తే కనుక తర్వాత అర్థమైపోతుంది. అవే పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు వాటి యొక్క అర్థాలు తెలిసిపోతూ ఉంటాయి. సో మొట్టమొదటిది అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు అడిగాడు, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడమైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ 2 విధములైన ఉపాసకులలో అత్యుత్తమమైన యోగ విధులు ఎవరు అని అర్జునుడు అడిగాడు. సో భగవానుడు సమాధానం చెప్తున్నారు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. భగవానుడు ఇలా అన్నాడు, పరమేశ్వరుడు అయిన నాయందే ఏకాగ్రచిత్తుడై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపము నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయం. ఇక్కడ శ్రీకృష్ణుల వారు తను చెప్పి మళ్ళీ ఇది నా అభిప్రాయం అంటారు. ఎందుకంటే చాలా మటుకు సనాతన ధర్మంలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నాయన నిన్ను నువ్వు నిశ్చయించుకోవాలి తప్పితే నేను చెప్తే చేయకూడదన్నది ఈవెన్ భగవంతుడి పద్ధతి కూడా. మనకి చిన్నప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పేవారు, బాబు మిమ్మల్ని కనగలంగానే మీ రాతల్ని కనగలవా అని. అలాగే ఇవి కూడా ఏంటంటేని ఆఖరికి భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది నా అభిప్రాయం. అంటే మీ యొక్క భావస్వేచ్ఛకి మీ యొక్క పరిణితికి వదిలేస్తున్నాను అనే చెప్తాడు, కానీ నేను చెప్పాను కాబట్టి చేయండి అని మాత్రం ఎప్పుడూ చెప్పరన్నమాట. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే
సర్వత్ర గమచించంచ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకుని వారును సకల భూతములకును హితమునే కోరుచుండువారును సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు. ముందు చూడండి ఏం చెప్పాడు. నా భజన ధ్యానాదులేందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాశక్తులచో నన్ను ఆరాధించు భక్తులే యోగుల్లో మిక్కిలి శ్రేష్ఠులు అని చెప్పి దాని తర్వాత మళ్ళీ కానీ అని చెబుతూ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకుని వారును అంటే పంచేంద్రియాలు మనం ఏదైతే చూడడం, వాసన, తర్వాత ఆలోచన, స్పర్శ, రుచి ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఆ పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకున్నవాడు సకల భూతములకును హితమునే కోరుచుండువాడును. సకల భూతములకు అంటే కేవలం మనుషులకు మాత్రమే అని కాదండి, అందరికీ, అన్ని చర అచర అన్నిటికీ, అంటే కదిలేవి కదలనివి అన్నిటికీ మంచి కోరుచుండువాడు సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడు కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడు అయిన సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందెదరు. ఎవరైతే ఈ చరాచర ప్రకృతి ఏదైతే ఉందో అన్నింటిలో కూడా, అన్ని జీవులలో కూడా, అన్ని భూతాలలో కూడా, భూతం అంటే ఏదైతే దయ్యం కాదండి, అన్ని భూతాలు అని అంటేనే అన్ని జీవులు అని అర్థం. అన్ని జీవుల్లో కూడా పరమాత్మనే చూచువారు ఆ పరమాత్మలోనే లీనమవుతారు అని చెప్పడం దీని యొక్క ఇది. ఆ ముందేమో నా భజన ధ్యానాదులు యందు ఉన్నవారు అంటున్నాడు, దాని తర్వాత కానీ అని చెప్పి ఇది కూడా చెప్తున్నాడు. అంటే నీ భజన ధ్యానాదులు మాత్రమే కాదు, అది లేకపోయినా నువ్వు ఈ విధంగా చేసినా కూడా నీకు భక్తి ఉన్నట్టే లెక్క, పరమాత్మను నువ్వు చేరుకుంటావు. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మనందు ఆసక్త చిత్తులైన వారు. సత్ చిత్ ఆనందం. సత్ అంటే మంచి, చిత్ అంటే మన యొక్క ఇంపల్స్, మన యొక్క చిత్తం. ఆ ఆనందాన్ని చిత్తము, బుద్ధి, మనసు, అంతఃకరణ అన్నవి 4 మృగాల నుంచి మనిషిని వేరుపరిచే 4 శక్తులండి. సో ఈ 4 లేకపోయాయనుకోండి, మృగానికి మనకి తేడా ఉండదు. చిత్తము, బుద్ధి, మనస్సు, అంతఃకరణ ఇవి కేవలం మనుషులకు మాత్రమే ఉంటాయి. మీరు భాగవతం చదివితే సాంఖ్యశాస్త్రంలో ఉంటుంది, అది మొత్తం 24 పదార్థాలు ఉంటాయట మనలోనే. అది ఇంకో రోజు మనం చెప్పుకుందాం. కానీ మనల్ని మృగాలతోటి లేదా మిగిలిన వాటితోటి ఏది వేరు చేస్తుందంటే ఈ 4ని. లేకపోతే ఆకలి, నిద్ర, భయం, తర్వాత మన యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఒక మృగము, పక్షి, సరీసృపం వీటన్నిటితోనే అలాగే ఉంటుంది. కానీ ఈ 4 మాత్రం తేడా ఉంటాయి. మరి ఈ చిత్తాన్ని వశపరుచుకుని దాన్ని ఆనందంగా ఉంచగలిగిన వాడు సచ్చిత్ ఆనంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు. తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యం. సో ఇలా ఎవరైనా చేయాలనుకోండి, వాళ్ళకి కష్టం కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఏం చేస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అది కుదరదు కాబట్టి ముందు చెప్పిందంతా మీరు విన్నారు కదా.
అన్నిట్లోని ఇదే చూడడం, ఇది చేయడం మీకు కష్టమవుతుంది. కాబట్టి మీరు నా మీద దృష్టి పెట్టండి. అదేదో ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడ కథ ఏదో నేను చదివాను అనమాట. ఏదో పుస్తకంలో వచ్చింది, అది చిన్నప్పుడు చదివినట్టుగా గుర్తు. ఆవిడ ప్రతిదానికి కృష్ణార్పణ అంటూ ఉండేది. వడ్లు ఎండబోస్తే పక్షులు వచ్చి తిన్నా కృష్ణార్పణం అనుకునేది. వర్షం వచ్చి ఏదైనా కొట్టుకుపోతే కృష్ణార్పణం అనుకునేది. ఏదైనా కృష్ణార్పణం అనుకునేది. ఆవిడకి బహుశా ఆవిడ భగవద్గీత చదివిందో లేదో మరి మనకు తెలియదు, కానీ అయిన ప్రతీదీ కృష్ణార్పణమే. వచ్చిన కష్టము కృష్ణార్పణమే, దొరికిన సుఖము కృష్ణార్పణమే, పోయిన పొల్లు కృష్ణార్పణమే, ఉన్న బియ్యము కృష్ణార్పణమే. సో అది ఏమిటి అని అంటే, ఈ భక్తి యోగం సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఆ అర్పణ స్థితికి వెళ్ళిపోతారు. అలాగ చెప్తున్నాడు అనమాట. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నా యందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము చింతన చేయుచు భజించుచుందురో. ఆ మొదటిచ్చిన స్టేట్మెంట్కి కాంట్రాడిక్టరీగా రెండోది ఇచ్చి, రెండోది కష్టం కాబట్టి మొదటిదాన్నే చేయమని చెప్పడం అన్నది దీంట్లో భావన. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ అర్జున, నా యందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. ఏమంటున్నాడంటే, ఇవన్నీ నీకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. చాలా సింపుల్ మెథడ్ చెప్పనా? కృష్ణార్పణం అనుకో. కృష్ణార్పణం అనుకుంటే అంతే, నువ్వు కృష్ణుడికి అర్పించావు. నీకు అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది కృష్ణార్పణం. అది నువ్వెందుకు ఇంకా బాధపడ్డావు? నీ మనసు ఎంత తేలిగవుతుందో ఒకసారి ఆలోచించు. ఏదైనా జరగని ఆ అవ్వగారు చేసినట్టు చెప్పాను కదా ఇప్పుడే ఆ కథ, కృష్ణార్పణం. నీకు నష్టం జరిగింది, కృష్ణార్పణం. నీకు లాభం వచ్చింది, కృష్ణార్పణం. ఆ భావన పూర్తి సరెండర్ దీంతో ఉంటే ఇంక నువ్వేం చేయాల్సిన అవసరం లేదయా, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అంటున్నాడు. ఈ స్థాయికి ఎందుకు వచ్చాడు కదా మీకు చెప్తాను తర్వాత, ఎందుకంటే ఇది 12వ అధ్యాయం, ఇది మొదటి అధ్యాయం కాదండి. మొట్టమొదటి అధ్యాయంలో రేషనాలిటీ గురించి చెప్తాడు ఆయన. అది అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే వేరు. అర్థం చేసుకోలేక ప్రాక్టీస్లో పెడుతూ మనం సైకలాజికల్గా బాధపడే బదులు, అందుకే ఎప్పుడు కూడా భక్తి యోగంతో ప్రారంభించమంటారు భగవద్గీతని. మయ్యేవ మనాథత్స్వ మయి బుద్ధిం వివేశయ మయి బుద్ధిం నివేశయ. నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నాయందే మనసు నిలుపు అంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి. కృష్ణుడి యందే మనసు నిలుపు, కృష్ణుడి యందే బుద్ధి నిర్లగ్నం చేయము, పిమ్మట నాయందే స్థిరమవుదు, ఇందు ఏమాత్రం మనకు సందేహం లేదు. ఫిజిక్స్లో ఒక థియరీ ఉందండి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ థియరీ. అదేంటంటే, ఒక ఇనుముని ఒక అయస్కాంతాన్ని పట్టి మీరు కంటిన్యూస్గా రాపాడిస్తే కనుక కొంతసేపు అయిపోయిన తర్వాత ఇనుము అయస్కాంతంగా మారి అయస్కాంత లక్షణాల్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద థియరీ ఆఫ్ ఇండక్షన్. ఏంటంటే, నీవు కృష్ణుడినే ఆలోచిస్తూ ఉండు, కృష్ణుడి గురించే చేస్తూ ఉండు, ఆయన మీదే మనసు నిలుపు, ఆయన మీదే బుద్ధి ఉంచు. ప్రతీదీ కృష్ణార్పణం అనుకో, నువ్వే కృష్ణుడు అవుతావు. అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సమర్థులు కానిచు అర్జున, అభ్యాస యోగము ద్వారా నన్ను పొందుటకు ప్రవర్తింపు. ఒకేసారి నా మీద మనస్సును సుస్థిరంగా ఉంచలేకపోతే
అభ్యాసం ద్వారా. ప్రాక్టీస్ చేయి. మొట్టమొదటిసారి ఎందుకు ఈ కృష్ణార్పణం అనిపిస్తుంది, తర్వాత కృష్ణార్పణం ఎంత బాగుందో అనిపిస్తుంది. ఒకసారి మొదలెట్టు, అన్ని కృష్ణార్పణ. అభ్యాసేప్యసమర్థోపి అభ్యాసేప్యసమర్థోసి అభ్యాసే అసమర్థోసి మత్కర్మ పరమో భవ. అభ్యాసం కూడా చేయలేకపోతే అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపు. ప్రతిదీ కృష్ణార్పణం చేయడం కుదరకపోతే జస్ట్ నీ పనులు నువ్వు చేయి. ఈ విధంగా నా నిమిత్తమై కర్మలను ఆచరించడం కూడా నన్నే పొందదు. జస్ట్ ఆ కర్మ నువ్వు చేస్తున్న ఏదైనా పని అది ధర్మయుక్తమై నా వైపే ఉండేలా చేసుకో. అది కూడా నన్నే చెందుతుంది. దానివల్ల కూడా నువ్వు నన్నే చెందుతావు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉందండి. అది యాక్చువల్గా మహాభారతంలో వస్తుంది. దాంట్లోనే ఒక ధర్మవ్యాధుడి గురించి మాటలు ఉంటాయి. ధర్మవ్యాధుడు అంటే ఒక మాంసం కొట్టువాడు, మాంసం కొడుతూ ఉంటాడు. సో ఒక బ్రాహ్మణుడు అన్ని వేద విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఒక ఊరిలోకి భిక్షాటనకి వెళ్తాడు. భిక్షాటనకి వెళ్ళిన వెంటనే భవతి భిక్షాందేహి అని అంటే ఆ ఇంట్లో ఉన్న మహిళ వస్తున్నానని చెప్పి చాలాసేపటి వరకు రాదు. ఈయన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసిన వెంటనే ఆవిడ వచ్చిన తర్వాత వెంటనే శపిద్దామని ప్రయత్నిస్తేనే ఆవిడ ముందుగానే చెప్తుంది, నీకు అన్ని ధర్మాలు తెలుసు అనుకుంటున్నావు, నీకే ధర్మమో తెలీదు. నేను ఇప్పుడు నా మహిళా ధర్మాన్ని, అంటే నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, ఆడుకుని వచ్చారు, వాళ్ళకి ఆకలిగా ఉంది, మా అత్తగారిని మామగారిని చూసుకున్నాను. తర్వాత మా భర్త పొలం నుంచి వచ్చాడు. సో తన్ని చూసుకుని, నువ్వు అతిథివి కరెక్టే, కానీ ముందు నా ధర్మాలు తీర్చుకుని నీ దగ్గరికి రావడానికి లేట్ అయింది. ఈ మాత్రం కూడా తెలియని వాడివి నీకు ధర్మం గురించి నీకు అర్థం ఏమిటి అని అనగానే ఆయనకి ఆశ్చర్యం అయిపోయి, ఒక చిన్న పల్లెటూరులో ఓ పొలం పనులు చేసుకునే యువతి లేదా మహిళ, ఆవిడకి ధర్మం గురించి తెలుసు అంత బాగా చెప్పేసరికి, అదేమిటి నాకంటే ధర్మం తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటేనే, నీకంటే ధర్మం తెలిసిన వాళ్ళు చాలా ఉన్నారు అని ధర్మవ్యాధుల గురించి చెప్తుంది. అదొక కథ సెపరేట్గా చూసుకున్నప్పటికీ, ఇది ఎందుకు నేను చెప్తాను అంటే, మన ప్రయత్నాలు చేస్తూ, మన కర్మలు మనం చేస్తూ, మనమేమీ వేదాంగాలు పఠించక్కర్లేదు, పెద్ద పెద్ద శ్లోకాలు మంత్రాలు పఠించక్కర్లేదు. మన పనులు మనం చేస్తూ మనం ధర్మంగా ఉండొచ్చు అని చెప్పడానికి నిదర్శనంగా పరమాత్మ మనకి చెప్తున్న ఇది, నీ యొక్క ధర్మాన్ని, నీ తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యతని, నీ పుత్రుల లేదా నీ పుత్రికల పట్ల నీ ధర్మాన్ని, సమాజం పట్ల నీ ధర్మాన్ని, నీ దేశం పట్ల నీ ధర్మాన్ని, దాన్ని ఆ కర్మని ఆచరిస్తూ వచ్చినా కూడా నువ్వు నా దగ్గరికి చేరతావు అని చెప్పడమే ఇక్కడ ఆయన యొక్క మనకి ఇస్తున్న సందేశం. అథైద అప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. మత్ప్రాప్తికై అంటే నా దగ్గరికి రావడానికి వాళ్ళు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును నీవు అసక్తుడైనచో మనోబుద్ధి ఇంద్రియాదులను వశమునందుంచుకుని సర్వకర్మ ఫలములను త్యజింపుము. నువ్వు చేయాల్సిన ఆ మంచి పనులు నువ్వు చేయలేకపోతున్నావు అనుకుంటే, నువ్వు చేస్తున్న ఏ పనులు ఉన్నాయో కనీసం నీ మనస్సు బుద్ధి ఇంద్రియాదులను వశంలో ఉంచుకుని సకల కర్మఫలాలని, ఓకే నేను ఈ పని చేయాల్సి వస్తుంది, నేను చేస్తున్నాను, దీనివల్ల మంచిగానే చెడుగానే జరిగితే అది కూడా కృష్ణార్పణం, దాన్ని త్యజించే అంటున్నారు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం.
తత్వము తెలియకుండా చేసే అభ్యాసం కంటే జ్ఞానము శ్రేష్టం. కేవలము పరోక్ష జ్ఞానము కంటే కూడా అనుభవరహితమైన జ్ఞానము కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టం. అంటే కేవలం ఏదో ఎవరో చెప్పారు కాబట్టి, నేను నేర్చుకున్నాను కాబట్టి, నేను అనుభవించకుండానే అవతల వాళ్ళకి పాఠం చెప్తే అది మంచిది కాదంటారు. దానికంటే మామూలుగా ధ్యానంలో కూర్చోవడం మంచిది. ధ్యానము కంటే కూడానే కర్మఫల త్యాగము శ్రేష్టం. ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. త్యాగము అంటే మీరేదో సాక్రిఫైస్ అని కాదండి. ఇక్కడ ఏంటంటే మనం పని చేస్తున్నాం, ఆ పని రిజల్ట్ మీ చేతిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని కృష్ణార్పణం అనుకోవటమే. అప్పుడు మీకు వచ్చే శాంతి ఆ యొక్క బర్డెను, లేకపోతే మీకు సైకలాజికల్గా బర్డెన్ అవ్వదు. అది అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః యో మద్భక్తః సమే ప్రియః. మయ్య అర్పిత మనోబుద్ధి యో మత్ భక్త సమే ప్రియ. నేను ఎక్కడైనా ఇలాగా డిఫికల్ట్గా ఉన్న సమాసాలు ఏమన్నా సందులుగానే ఉంటే కనుక నేను విడదీయడానికి ప్రయత్నిస్తాను. మీరు చదువుతున్నప్పుడు కొంచెం సులువుగా ఉంటుంది మీకు. ఏ ప్రాణి యందునో ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణుల యందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, మమత అహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి ఉండువాడును, క్షమాగుణము కలవాడును, సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడై ఉండు యోగి, శరీర ఇంద్రియ మనస్సులను వశమునందు ఉంచుకునినవాడు, నాయందు దృఢమైన నిశ్చయము కలవాడు అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. కృష్ణార్పణం అనుకోవాలి. కృష్ణార్పణం అనుకున్నవాడు కృష్ణుడికి ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః హర్ష అమర్ష భయ ఉద్వేగైః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః చ మే ప్రియః. ఆ చా రావడం వల్ల సకారం వచ్చింది. ముక్తో యశ్చ మే ప్రియ. లోకమున ఎవరికి నీ ఉద్వేగము కలిగింపనివాడును. ఇది చాలా చాలా ముఖ్యం అండి. ఒక చోట వస్తుంది ఇది కూడా. దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడదాం. కానీ మనం ఎవరితోన్నా కలిసి మాట్లాడినా, ఎవరితోన్నా కలిసి పని చేసినా వాళ్ళకి ఇంకా ఉద్వేగం కలిగిస్తూ ఉన్నాం అనుకోండి, దానివల్ల మనల్ని అందరూ కూడా దూరం పెడతారు. సో లోకమున ఎవ్వరికి నీ ఉద్వేగము కలిగింపనివాడు, ఎవ్వరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడును. ఇది రెండోది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోడు ఉంటాడు ఇలాంటి ఉద్వేగం కలిగించేవాడు మన పక్కనే. మనం మాత్రం ఆ ఉద్వేజితులం కాకూడదు. వాడు ఉద్వేగం మనల్ని ఉద్వేగం చేయించాలని చూస్తున్నాడు, మనం ఎందుకు ఉద్వేజితులు అవ్వాలి? హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు. అలాంటి వాడే నాకు ఇష్టమైన వాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః. ఏమాత్రమో కాంక్ష లేనివాడు, శరీర ఇంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉన్నవాడు, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చెలింపనివాడును, సమస్త కర్మలయందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. తనకేం కోరిక లేదు, ఇది చేసి ఒక ఫోటో యాప్ తీసుకుందాం, అందరికీ ఫోటోల్లో పంపిద్దాం, ఫేస్బుక్లో పెడదాం, వాట్సాప్లో పెడదాం, అలాంటిది ఏం లేదు ఆయనకి. మన కొందరు కొన్ని పండుగలు వస్తే వాళ్ళ ఇంట్లో ఏమన్నా జరిగినా ఏదో ఒకటి మనం చేస్తూ ఉంటాం. ఒక పేదవాడికి ఒక వస్త్రదానం చేసి మొత్తం అందరికీ చూపించుకుంటూ ఉంటాం, ఇలాగ వస్త్రదానం చేశానని.
అలాంటి కోరిక లేనివాడు, శరీర ఇంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉన్నవాడు. శరీరం శుచిగా ఉంటుంది, ఇంద్రియాదులన్నీ శుచిగా ఉంటాయి. అంటే ఒకటి అంతఃశుచి, బాహ్య శుచి రెండూ ఉన్నవాడు. దక్షుడు, హీఈస్ ఎఫెక్టివ్, హీఈస్ ఎక్స్పర్ట్, పక్షపాతరహితుడు, హీ డజంట్ టేక్ సైడ్స్. ఇది కరెక్ట్ అని తీసుకోడు. ఏది ధర్మంగా ఉంటే అదే చెప్తాడు. ఎట్టి దుఃఖములకు నువ్వు చెల్లింపనివాడును. ఎన్నో బాధలు కలుగుతూ ఉంటాయి, ఆ బాధలన్నింటినీ కూడా దాంతో చెల్లింపనివాడు. సమస్త కర్మలయందు కర్తృత్వాభిమానములు లేనివాడును. ఏదో పని చేశాడు, ఆ పని నా వల్లే జరిగింది అనుకుంటూ ఉంటాడు కొన్నిసార్లు. అది నీ వల్ల కాదు, అప్పుడు పరిస్థితుల వల్ల, లేకపోతే మిగతా వాళ్ళ దీనివల్ల కూడా జరిగి ఉండొచ్చు. మిగతా వాళ్ళు కూడా దాంట్లో కంట్రిబ్యూట్ చేయడం వల్ల ఉండొచ్చు. కానీ ఎవరైతే సమస్త కర్మలయందు కర్తృత్వాభిమానములు లేనివాడును అగువాడే నాకు ప్రియుడు అని శ్రీకృష్ణుడు వాళ్ళు చెప్తున్నారు. అంటే అటువంటి నేను చేశాను అని చెప్పుకోకూడదు, అంతా కృష్ణార్పణం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ మే ప్రియ. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును. అంటే తనకు చాలా ఇష్టమైన వస్తువులు దొరికాయి అంటే మెటీరియలిస్టిక్ థాట్స్ ఉండకూడదు. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును, దేని యందును ద్వేషభావము లేనివాడును. ఏది అంటే కోపం లేదు, ఏదంటేనే ఇష్టం ఉండదు. దేనికి నీ శోకింపనివాడును, దేనిని ఆశింపనివాడును, శుభ అశుభ కర్మలను త్యజించినవాడును. అంటే పని మానుకున్నవాడు కాదండి, అంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళేవాడు. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, నా ఫ్రెండ్స్లో కూడా నేను చూశాను, అదేవిధంగా కొందరిని కూడా గమనించాను. ఏదైనా చావు లాంటి అశుభకార్యం జరిగితే అక్కడికి రావడానికి చాలామంది మొహమాట పడతారండి, రారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారనో ఏదో ఒకటి చెప్తారు, పాడే మోయరు. ఓకే, కులం వేరు, మతం వేరు, అవన్నీ కూడా పక్కన పెట్టండి. కానీ అంతవరకు శివంగా ఉన్న శరీరం శవంలా మారింది, ప్రాణం పోయింది, మిగిలిన 4 ప్రాణాలు ఉన్నాయి. మొత్తం 5 ప్రాణాల్లో మిగిలిన 4 ప్రాణాలు ఇంకా ఉంటాయి. ఆ జీవుడు అక్కడక్కడే ఉంటాడు. ఆ టైంలో అక్కడికి వెళ్ళటం, పాడెమోయటం అవ్వడానికి అశుభకార్యమే అవ్వచ్చు. కానీ అది ఒక రకంగా మన స్నేహితుడు మన నుంచి దూరంగా వెళ్ళినప్పుడు చేయాల్సిన బాధ్యత. అంటే శరీరం పట్ల బాధ్యత కాదండి, ఆ జీవుడి పట్ల బాధ్యత. మనం చాలామందికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఉంటాం. బతుకున్నప్పుడు మనం చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. ఎందుకంటే అది వాళ్ళకి తెలుస్తుంది, వెళ్తుంది, ముందుకెళ్తారు. అఫ్కోర్స్ మనం వాళ్ళని జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి, వాళ్ళకి హలో చెప్పాలి, హాయ్ చెప్పాలి. కానీ అది శుభం, అదేవిధంగా అశుభం కూడా ఉంది. ఆ టైంలోనే అమ్మో మా అమ్మ నాన్నలు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి నేను అప్పుడు పాడెమోయకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు, అలాంటి భావాలు ఉండకూడదని చెప్తున్నారు అనమాట. శుభాశుభ కర్మలను త్యజించిన వాడును ఆయన భక్తుడు నాకు ప్రియుడు. సమస్రౌతౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమత్సంగ వివర్జితః. శత్రువులేడను మిత్రులేడను సమభావముతో మెలుగువాడు మాన అవమానములు, శీత ఉష్ణములు, సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును ఆసక్తిరహితుడును. వీళ్ళందరూ కూడా, ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన వాళ్ళు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్తుతులకు చెలింపనివాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాస స్థానములు యందు మమతాసక్తులు లేనివాడును,
స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టడు. ఈ నాకు అనేది శ్రీకృష్ణుడికి ఇష్టడు. నిందాస్తుతులు ఒకరు పొగిడారని ఒకడు తిట్టాడని బాధపడ్డు మననశీలుడు, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత వరకు శరీరం కలుధర్మ సాధనం అంటారు. ఇది ఒక మీడియం. ఈ శరీరం ఉంటేనే మనం కొన్ని పనులు చేయగలుగుతాం. కాబట్టి శరీర నిర్వహణ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా నివాస స్థానములందు మమతాసక్తులు లేనివాడును. ఎక్కడ ఉండాలి, ఇది నా ప్లేసు కాదు, ఈ ఆస్తి తగాదాలు ఇవన్నీ కాకుండా స్థితప్రజ్ఞుడును భక్తుడు నాకు ఇష్టడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. ఏతు ధర్మ్య అమృతం ఇదం. ఇక్కడ పద విభజన అండి, దానివల్ల మీకు అర్థమవుతుంది. ఏతు ధర్మ్యామృతమిదం, ధర్మ అమృతం రెండు కలిపి ధర్మ్యామృతమిదం అయింది. ధర్మ్యామృతం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియ. ఉపర్యుక్త ధర్మ్యామృతమును సేవించుచు, అంటే పైన చెప్పబడిన ఉత్తమ గుణం ఆ ధర్మ అమృతమును సేవించుచు నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారు. ఇవి మొత్తం 20 శ్లోకాలు ఉంటాయండి. ఈ 20 శ్లోకాలు ఇప్పటికీ ముక్తాయింపు జరిగింది. భక్తి యోగం ముక్తాయింపుది. ఓం తత్పదత్ ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ 12ోऽధ్యాయः సమాప్తः.